హాయ్ గైస్, వెల్కమ్ టు జెబే టాక్స్. హాయ్ అందరూ బాగున్నారా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లైక్ ఏంటంటే, చిన్నప్పుడు మేము స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఎట్లా చెప్పుకునేటోళ్ళం, బూందీ మిక్చర్ కోసం ఎట్లా స్కూల్కి వెళ్ళేటోళ్ళం, ఇంకా ఎట్లా షో కథలు అవన్నీ ఎట్లుంటుండే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. లెట్స్ స్టార్ట్ విత్ గిరిధర్. ఎందుకంటే గిరిధర్ సాఫ్ట్వేర్ జాబ్ ఈరోజు లాంగ్ వీకెండ్ పెట్టుకొని వచ్చాడు. సో నేను వచ్చింది మీకోసమే గాయ్స్. ఇండిపెండెన్స్ డే అంటే గుర్తుకొచ్చేది గుడ్ డే బిస్కెట్లు కదా, అట్లే బూందీలు అప్పుడప్పుడు ఇచ్చే ఒక ఏదో స్వీట్ రాదు, కాజు ఇంకెక్కువ ఇస్తారు వీళ్ళ మమ్మీ టీచర్ గారా. అయినా మన స్కూల్లో అంతకంటే ఎక్కువ ఇయర్లే కాదు, మన స్కూల్లో ఏ స్కూల్ అయినా సరే, కాకపోతే అది బడ్జెట్ అంతే ఉంటది. అది బడ్జెట్ మించి పోదు. అది అన్లిమిటెడ్ పెట్టడానికి ఏమన్నా బఫే అయ్యింది. ఫీజులు కరెక్ట్ తీసుకుంటారు, అది తక్కువ ఫీజులు మాత్రం కరెక్ట్ తీసుకుంటారు కానీ అది మాత్రం తక్కువ ఇస్తారు. అంటే అది స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ చదివే చెప్తారు కదా, ఫుడ్ పెట్టడానికి అయితే పెట్టలే కదా స్కూల్ అయితే. క్రియేటివ్ లేకపోతే ఎట్లా మరి లైఫ్ లో క్రియేటివిటీ అని అంటే మనం చూపించుకోవాలి, క్రియేటివిటీ పెట్టుకోవాలి, ప్రోగ్రామ్ లకు అటెండ్ కావాలి. మనం అటెండ్ అవుతామా, పోయినామా, బిస్కెట్ తినమా. స్టార్ట్ విత్ వినయ్. చెప్పు, నువ్వు స్కూల్ లైఫ్ లో అయినా కాలేజ్ లైఫ్ లో అయినా ఇండిపెండెన్స్ డేకి అయినా పార్టిసిపేట్ చేసినావా, లేకపోతే ఓన్లీ బూందీ మిక్చర్ కోసం పార్టిసిపేట్ చేసాం. వీడు నేను చేసాం. ఫస్ట్ ప్రైజ్ మాకు, ఫస్ట్ ప్రైజ్ అమ్మ డిప్లొమాలనా, మొత్తం ఇంగ్లీష్ లో చెప్తున్నాం మేము. విత్ 300 అనుకుంటా. 300 వచ్చిన కప్ వచ్చింది, అది మా ఇంట్లో ఉంది. ఇంకా మాకు కొంచెం ఫేవరెటిజం చూపించేవాడు. అరే నేను అప్పుడు షార్ట్ ఫిల్మ్ దాంట్లో పడున్నా, అందుకని వేరే చక్కెర. ఇండిపెండెన్స్ డేకి నువ్వు ఏమన్నా చిన్నకేందని అంటే ఏమన్నా పార్టిసిపేట్ చేసి ఏదైనా గెలిచినావా, లైక్ కప్స్ ఏమన్నా? స్కూల్ లైఫ్ అయినా మొత్తం గేమ్స్ మీదనే మొత్తం గేమ్స్ ఆడుతుండే, ఆ కప్స్ కోసం తీసుకొని పోతున్నా. మర్చిపోయినా బాయ్ పెద్ద కబడ్డీ కాదు, నాతో పాటు ఇంకా బాయ్ కాలేసి తోడ పచ్చాలు ఊగేది. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు నా పెద్ద, జస్ట్ గేమ్స్ కోసం కనిపిస్తలేదు ఇంట్లో. అదే అదే అనుకుంటా. అదేరా చలో కప్. ఓ గ్రేట్. 16-17 వచ్చిందంట. గ్రేట్. 9th క్లాస్ లోనా? అప్పుడు యాక్చువల్ మనం 6 నుంచి స్టార్ట్ అయ్యారా. ఫస్ట్ ఖోఖో చేసినాం, ఖోఖో అటర్ ఫ్లాప్. తర్వాత కబడ్డీకి పోయాం 8th క్లాస్ లో. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మంచిగా ఆడినాం. అంటే ఇది ఇండిపెండెన్స్ డే రోజే ఆడుతుండేనా, లేకపోతే రెగ్యులర్ బయటికి పోతుండే, స్టేట్ లెవెల్ అట్లా ఆడుతుండే చిన్న పిల్లలు. అంటే నువ్వు ఇండిపెండెన్స్ డే ఇట్లా డాన్స్ కాంపిటీషన్ డాన్స్ చేస్తారు కదా, దేశీయ రంగీలా అట్లా మన ఇంగ్లీష్ అని అడుగుతున్నా. నేను అలాంటివి ఇప్పుడు అందరూ బాగానే అడుగుతున్నావు కానీ మధుకర్ నువ్వు చెప్పు మారినావు, నీ కథ ఏం చెప్పి. యాక్చువల్లీ ప్రతి ఇండిపెండెన్స్ డేకి ఏమైతుండే తెలుసా, అందరూ క్లాసులకు వచ్చి పిలుస్తుండే డాన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసారు అని. నేనేం చేస్తుండే తెలుసా, క్లాస్ ఎగొట్టాలి, చలో నేను కూడా డాన్స్ చేస్తాను అని పోతుండే. మంచిగా స్టార్టింగ్ లో మస్తు చేస్తుండే డాన్స్. అంటే ఇక సూపర్. ఫస్ట్ లో నిల్చోబెట్టి డాన్స్ చేపిస్తుండే రా కదా. ఇక మధ్యలో మనకి ఎట్లో మనం స్టేజ్ ఎక్కము, మనకి స్టేజ్ ఫియర్ కొంచెం ఉంటుండే. ఇక కథ ఇక డాన్స్ రాదు. ఇండిపెండెన్స్ డే అంటే మీకు ఏం పాట గుర్తుకొస్తుంది? అదే కాకపోతే అందరు కూలీకి వాడుకే వాడుతున్నారు కానీ మేము ఇప్పుడు పోయి కన్నం చూడాలి ఇప్పుడు పోయి అర్జెంట్ గా. సో ఇదేంటంటే ఇండిపెండెన్స్ డే అయితే నేను మ్యాక్స్ అయితే క్లాస్ లేక కొట్టడానికే మ్యాక్స్ చేస్తుండే. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెన్స్ డే రోజు అంటే అందరికి మా ఫ్రెండ్స్ అందరికి ప్రైజెస్ ఇస్తుండే. నేను చూసి ఫుల్ చిల్ అయిపోతుండే. ఇక అంతకు మించి ఏం చేయలేదు. కాకపోతే డాన్స్ పర్ఫార్మెన్స్ అని అంటే నేను చేసిన ఒక 2 times 3 times చేసినా కానీ అంత గుర్తుకు లేదు. ఏ పాట మీద చేసినట్టు కూడా గుర్తుకు లేదు నాకు. ఇక దట్స్ ఇట్ గైస్. ఆగస్ట్ 15th మాత్రం సండే వస్తే మాకు ప్రాబ్లం. హాలిడే అవుతుంది. అదొక సీన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకు హాలిడేస్ రా. నేను స్కూల్ పోవాలని ఏ రోజు ఉండదు, వారంలో ఎప్పుడు హాలిడే వస్తుంది. ఇప్పుడు ఎవ్రీడే హాలిడే అయిపోయింది అంతే. ఇప్పుడు ఎవ్రీడే హాలిడే. ఇప్పుడు చలో పొద్దుగాల లేవాలి, వీడియో షూట్ కాదు, టిఫిన్ బాందో
చలో సాఫ్ట్వేర్ ముత్యం సాఫ్ట్వేర్ ముత్యం వాడు ఆయన నైట్ షిఫ్ట్ ఉంది పొద్దుల నైట్ షిఫ్ట్ అయినా ఏదైనా రొటీన్ అదే ఇక పొద్దుగా లేచినామా పొద్దుగా ఇప్పుడు ఏంటి పొద్దుగా ఇప్పుడు నైట్ టైం అంత డెడికేషన్. సో గాయస్ మీరు ఇండిపెండెన్స్ డే రోజు ఏం చేసిర్రు ఎట్లా చేసే అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్పండి అసలు ఈ రోజు మీరు ఏమేమి చేసారు స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఫ్లాగ్ హోస్టింగ్ అసలు పోయి రాలేదా ఇక మూవీ అని అంటే అది ఒక ఎమోషన్ రాదు మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనకి అంతే మనకి ఇంకోసారి అదే ఇదంతా Jan 26 August 15 అది లేని గడవదు అది మనకి చిన్నప్పటి నుంచి అది ఎమోషన్ అంతే ఇక మనకి ఇండిపెండెన్స్ డే అయినా సరే రిపబ్లిక్ డే అయినా కానీ మనకి మైండ్ లోకి వచ్చేది చలో జన్మి టీవీలో ఈ రోజు కట్టడం వస్తుంది అంతే చూడాలి. సో గైస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి లైక్ సపోర్ట్ కావాలి సో దట్ యూట్యూబ్ ఇంకా ఫాస్ట్ గ్రో అవుతుంది. దట్స్